సొరంగం బయటపడింది. అది బ్రిటిష్ కాలం నాటి సొరంగమని ఢిల్లీ అసెంబ్లీ స్పీకర్ వెల్లడించడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎర్రకోట వరకు 6 కిలోమీటర్ల మేర సొరంగం ఉండేదని, అది కొంతమేర పూడుకుపోయిందని స్పీకర్ చెప్పడంపై చరిత్రకారులు పెదవి విరుస్తున్నారు. నాడు స్వాతంత్ర్య సమర యోధుల్ని ఉరితీయడానికి వాడిన గది కూడా ఉందని చెప్పడంపై కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనికి సంబంధించి పూర్తి వివరాలు, విశ్లేషణ మా ఢిల్లీ ప్రతినిధి సతీష్ స్పెషల్ గ్రౌండ్ రిపోర్ట్లో అందిస్తారు. సతీష్. ఢిల్లీ అసెంబ్లీలో బయటపడ్డ స్వరంగం ఎన్నో అంతుచిక్కని రహస్యాలకు నిలయంగా మారింది. బ్రిటిష్ కాలంలో ఈ స్వరంగం ఏర్పాటు చేశారని అందరూ చెప్తున్నారు. కానీ అసలుకి ఇక్కడి స్వరంగం ఢిల్లీలోని రెడ్ ఫోర్ట్ వరకు ఉందని మరొకొందరు అంటున్నారు. అసలు ఎంతవరకు నిజం? ఢిల్లీ అసెంబ్లీలో బయటపడ్డ స్వరంగంపై ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రత్యేక కథనం. ఢిల్లీ అసెంబ్లీలో ప్రస్తుతం మనం ఉన్నాం. విజువల్స్లో కూడా మీరు బ్యాక్గ్రౌండ్లో ఢిల్లీ అసెంబ్లీని చూడవచ్చు. అసెంబ్లీలో స్వరంగ మార్గం వచ్చిందని, స్వరంగ మార్గం నేరుగా రెడ్ ఫోర్ట్ వరకు ఉందని కూడా ఏకంగా ఢిల్లీ అసెంబ్లీ స్పీకర్ చెప్పడం జరిగింది. ప్రస్తుతం మనం ఢిల్లీ అసెంబ్లీలో ఉన్నాం. అసెంబ్లీ తీరు మీరు విజువల్స్ కూడా చూడొచ్చు. విజువల్ చూపించే ప్రయత్నం కూడా మీకు చేస్తాను. పూర్తిగా ఢిల్లీ అసెంబ్లీ సెంట్రల్ హాల్లో ఉన్నాం. ఇప్పుడు స్పీకర్ పోడియం వద్ద చూడొచ్చు. ఇక సభ్యులు కూర్చునే ప్రదేశాన్ని అంతా కూడా వీడియో జర్నలిస్ట్ శ్రీనివాస్ రెడ్డి మీకు విజువల్స్లో చూపిస్తున్న దృశ్యాన్ని కూడా మీరు చూడొచ్చు. ఢిల్లీ అసెంబ్లీ అనగానే గుర్తుకొచ్చేది ఇప్పుడు తాజాగా స్పీకర్ వ్యాఖ్యలతో ఒకసారిగా ఢిల్లీ అసెంబ్లీలో నడి సెంట్రల్ హాల్లో ఏకంగా స్వరంగ మార్గం ఉందని చెప్తున్నారు. స్వర్గ మార్గం నిజమే, కరెక్టేనా? అసలుకి ఆ స్వరంగ మార్గం ఎక్కడి వరకు ఉందనేది కూడా అంతుచిక్కని ఆలోచనగా మారిపోయింది. ప్రస్తుతం ఢిల్లీ అసెంబ్లీలో హాల్లో మనం ఉన్నాం. అసెంబ్లీ హాల్ నుంచి నేరుగా మనం విజువల్స్లో చూసే ప్రయత్నం అయితే చూడొచ్చు. అసలు స్వరంగ మార్గం ఎంత దూరం ఉంది, దానికి అసలు నిజంగానే అటు ఢిల్లీ ప్రభుత్వం చెప్పినట్టుగా నిజంగా అవన్నీ ఏర్పాట్లు ఉన్నాయా అనేది కూడా ఉంది. ఖచ్చితమేనా అనేది కూడా విజువల్స్లో చూసే ప్రయత్నం అయితే మనం చేయొచ్చు. ఓవరాల్గా అయితే మనం ప్రస్తుతం ఎక్కడైతే స్వరంగ మార్గం ఉంటుందో ఆ స్వరంగ మార్గం దగ్గర అయితే మనం విజువల్స్ని మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ప్రస్తుతం సెంట్రల్ హాల్ వద్ద ఉన్నాం. మీరు విజువల్స్లో చూసే ప్రయత్నం చేయొచ్చు. నిజంగా కూడా అందరూ కూడా ఆశ్చర్యాన్ని అయితే వ్యక్తం చేయాల్సిందే. ఎందుకంటే అసెంబ్లీ ఎక్కడైతే సభ జరుగుతుందో ఆ సభ జరిగే మధ్యలోనే ఈ స్వరంగ మార్గం ఉండడానికి కూడా ఇప్పుడు అందరినీ కూడా ఆలోచింపజేస్తుందని చెప్పాలి. ఎందుకంటే రెగ్యులర్గా సభలు జరుగుతుంటాయి, అటు వాదనలు జరుగుతుంటాయి, హోరాహోరీగా ఉంటుంది. కానీ ఢిల్లీ అసెంబ్లీలో ఏకంగా ఇంత పెద్ద ఎత్తున స్వరంగ మార్గం బయటపడిందని ఒక్కసారిగా చరిత్రకారులు కూడా కొంత ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. గతంలో అసలుకి ఈ స్వరంగం ఉందా లేక ఇప్పుడే బయటపడిందా అనేది కూడా అందరూ అనుకుంటున్నారు. అయితే ఈ స్వరంగ మార్గం ద్వారా కూడా మనం చూడొచ్చు అసెంబ్లీ ప్రాంగణంలో స్వాతంత్ర సమరయోధులను ఉరితీయడానికి నాటి బ్రిటిషర్లు వాడిన గది కూడా దీనికి పక్కలే ఉందని కూడా ఢిల్లీ స్పీకర్ గోయల్ వెల్లడించారు. అయితే తాజాగా గణతంత్ర దినోత్సవం లేదా స్వాతంత్ర దినోత్సవ వేడుకల నాటికి పర్యాటకుల సందర్శన కూడా అందుబాటులో తీసుకున్నట్టు కూడా ఆయన పేర్కొన్నారు. ఇక దేశ రాజధానిని 1912లో కోల్కతా నుంచి ఢిల్లీకి మార్చిన తర్వాత ప్రస్తుతం అసెంబ్లీ భవనాన్ని సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీగా వినియోగించిన ఆ తర్వాత 1926లో కూడా దాన్ని కోర్టుగా మార్చారని చెప్తున్నారు. తిరుగుబాటుదారులను ఎర్రకోట నుంచి రహస్యంగా కోర్టుకు తీసుకురావడానికి బ్రిటిష్ పాలకులు ఈ సొరంగాన్ని వినియోగించారని కూడా చరిత్రకారులు చెప్తున్నారు. ప్రస్తుతం సొరంగం పూడుకుపోయిన ముఖద్వారమే మనకు కనిపిస్తుంది. విజువల్స్లో కూడా మీరు చూడొచ్చు. మళ్ళీ దీన్ని పునర్నిర్మించే ఉద్దేశం లేదని కూడా ఢిల్లీ అసెంబ్లీ స్పీకర్ చెప్తున్నారు. అయితే దీని ఉపరితలం పైన ఉన్న మెట్రో రైలు మార్గాలతో పాటుగా మరెన్నో నిర్మాణాలు చేపట్టడమే అందుకు కారణమని కూడా సొరంగంపై చరిత్రకారులు మాత్రం భిన్న అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. అసలుకి ఇలాంటి సొరంగ మార్గం ఉందని కానీ దీన్ని ఎర్రకోట వరకు ఉంటుందని కూడా ఎవరు కూడా అంచనా వేయరు. ఎందుకంటే అలాంటిది ఏమీ లేదని కూడా ఇక్కడ ఉన్నవారందరూ చెప్తున్నారు. 1912లో నిర్మించిన ఢిల్లీ విధానసభ భవనానికి ఎర్రకోటకు ఎలాంటి సొరంగ మార్గం ఉండకపోవడం అనేది కూడా చరిత్రకారులు చెప్తున్నారు. అయితే ఇప్పుడు ఈ సొరంగ మార్గాన్ని కూడా మీకు అందరికీ కూడా చూపించే ప్రయత్నం కూడా నేను చూపిస్తాను. విజువల్స్లో చూడొచ్చు మీరంతా కూడా. నిజంగానే అసలు ఎంత దూరం ఉంది, ఎక్కడి వరకు ఉన్నది అనేది కూడా మీకు విజువల్స్లో చూపిస్తాను. ఓవరాల్గా అయితే సొరంగ మార్గం అయితే దాదాపు
ఎర్రకోట వరకు కూడా అంటే 6 కిలోమీటర్ల మేర కూడా ఈ సొరంగ మార్గం ఉందని అందరూ చెప్తున్నారు. ప్రస్తుతం విజువల్స్లో మీకు చూపించే ప్రయత్నం చేస్తాను ఏ విధంగా ఢిల్లీ అసెంబ్లీ నుంచి సొరంగ మార్గం ఎక్కడి వరకు ఉంటుంది, అసలుకి దానికి ఏమైనా అంచనాలు ఉన్నాయా, కరెక్టు లెక్కలు ఉన్నాయనేది కూడా మీరు చూడాల్సి ఉంటుంది. అయితే ప్రభుత్వం చెప్పే లెక్కలు ఒక తీరుగుంటే నిజంగానే ఢిల్లీ సొరంగ మార్గం అంత దూరం ఉంటుందనేది కూడా మరొక కోణం ఉంది. దాదాపు సొరంగ మార్గం మీరు చూడొచ్చు మొత్తం కూడా మట్టితోని ఎక్కడికక్కడ కూడా నిండిపోయింది. దాదాపు ఇక్కడ నుంచి ఎర్రకోట వరకు 6 కిలోమీటర్లు మేర ఉంటుందని కూడా అటు చరిత్ర తెలిసిన వారు చెప్తుంటే ఇక ఢిల్లీ అసెంబ్లీ స్పీకర్ కూడా అదే సందేహాన్ని వ్యక్తం చేస్తున్నారు. గతంలో కూడా ఇక్కడి నుంచి ఉండేదని, బ్రిటిష్ కాలంలో ఎంతో మంది స్వాతంత్ర సమరయోధుల్ని ఈ మార్గం ద్వారానే తరలించి వారిని ఉరి తీయడం కానీ వారికి శిక్షలు వేయడం అనేది చేసేదనేది కూడా అసెంబ్లీ స్పీకర్ చెప్తున్నారు. కానీ చరిత్రకారులు, చరిత్ర తెలిసిన వారు మాత్రం అలాంటి సందర్భాలు అయితే ఎక్కడ లేవని చెప్తున్నారు. మనం ఇందులోకి వెళ్ళే ప్రయత్నం అయితే చేద్దాం. పూర్తిగా మట్టితో ఎక్కడికక్కడైతే ప్రస్తుతం నిండిపోయింది. ఎక్కడి వరకు చూడొచ్చు దాదాపు ఒక టన్నెల్ని నిర్మిస్తే ఏ విధంగా ఉంటుంది, ఒక రహదారికి పైన దాని కింద టన్నెల్ ఏర్పడిస్తే ఏ విధంగా ఉంటుందో కూడా పూర్తిగా విజువల్ చూడొచ్చు. అయితే కేంద్ర పర్యాటక శాఖ కావచ్చు, ఇక కేంద్రానికి సంబంధించిన వివిధ సంస్థలే కావచ్చు, వారంతా కూడా దీనిపైన దర్యాప్తు చేస్తే కానీ అసలు ఇక్కడ ఏమున్నది అనేది కూడా తేలాల్సి ఉంటుంది. మరోవైపు మీరు చూస్తున్నదేమో సొరంగ మార్గం. సొరంగ మార్గానికి ఇంకో వైపున కూడా విజువల్స్లో మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఇటువైపు కూడా అదే పరిస్థితి నెలకొంది. ఎందుకంటే ఏకంగా అసెంబ్లీ కన్స్ట్రక్షన్ జరిగిన సందర్భంలో మీరు చూడొచ్చు పెద్ద పెద్ద రాడ్లతో కన్స్ట్రక్షన్ జరిగిన సందర్భంలో కూడా వీటన్నిటినీ కూడా ఏకంగా దీనిపైన ఏర్పాటు చేశారంటే కేవలం అసెంబ్లీ కొరకే తాత్కాలికంగా దీన్ని నిర్మించారా అనే కోణంలో కూడా చూడాల్సి ఉంటుంది. పురావస్తు శాఖ అధికారులు ఏం చెప్తారు, కేంద్ర బృందాలు కూడా దీనిపైన ఒక పరిశోధన చేసి దీనిపైన ఒక క్లారిటీ వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా అనిపిస్తున్నాయి. అయితే 75వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా కూడా దీన్ని అమల్లోకి తీసుకొస్తారా, దీన్ని ఒక పర్యాటక కేంద్రంగా చేస్తామనేది మాత్రం అసెంబ్లీ స్పీకర్ చెప్తున్నారు. కానీ ఓవరాల్గా అయితే అసలు సొరంగ మార్గం ఎంత దూరం ఉంటుందనేది కూడా ఎవరికి కూడా ఖచ్చితమైన ఆధారాలు కానీ దీని గురించి తెలిసిన వారైతే ఎవరు లేరు. ప్రస్తుతం ఇది సెంట్రల్ హాల్కి అతి చేరువలో, ఏకంగా సెంట్రల్ మధ్యలో సొరంగ మార్గం ఉండడానికి కూడా అంతా కూడా ఆసక్తికరంగా మారిపోయింది. కేంద్ర బృందాలే కావచ్చు, ఇటు ఢిల్లీ ప్రభుత్వం కావచ్చు, ఎంతవరకు దీనిపైన అధ్యయనం చేస్తుంది, ఒక నివేదికను ఇస్తుంది అనేది కూడా వేచి చూడాల్సి ఉంటుంది. సభలు సమావేశాలు జరిగే మందిరం లాంటి అసెంబ్లీ నడి మధ్యలో మాత్రం సొరంగ మార్గం బయటపడిపోయింది. ఇక ఇది ఇక్కడ అయితే తాజా పరిస్థితి. కానీ దీనిపైన అటు రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వాలు అయితే ఇప్పటివరకు అయితే ఇంకా సీరియస్నెస్ తీసుకోలేదు. ఎందుకంటే పర్యాటక కేంద్రంగా చేస్తే అసలు దీనికి ఏ ఆధారం చూపెట్టాలి, నిజంగానే ఎర్రకోట నుంచి ఢిల్లీ అసెంబ్లీకి 6 కిలోమీటర్ల దూరంలో ఇంత ప్లేస్ ఉందా, ఉంటే దీని టన్నెల్కి ఇటువైపు నుంచి అసెంబ్లీ నుంచి బయటపడితే ఎర్రకోట వైపు ఇలాంటి మార్గం ఇంకోటి ఉందనేది కూడా సందేహం వ్యక్తం చేస్తున్నారు. చరిత్రకారులు మాత్రం పూర్తిగా అసెంబ్లీ స్పీకర్ చెప్పే అంశాలను అయితే కొన్ని కొట్టిపారేస్తున్నాయి. ఎందుకంటే ఒకవైపు సొరంగం ఉంటే కాక నాటి సందర్భాలలో దాదాపు 100 ఏళ్ల క్రితం ఎర్రకోట నిర్మాణం జరిగిన సందర్భాల్లో కూడా అక్కడ కూడా ఇలాంటి సొరంగ మార్గం ఉండాలి. ఉంటేగాక ఇప్పటివరకు పురావస్తు శాఖ ఎందుకు కనుగొనలేదు, అటు సెంట్రల్ టూరిజం సంబంధించిన అధికారులు ఎవరు కూడా దీనిపైన అధ్యయనం చేయలేదు. వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని అసలు ఢిల్లీ స్పీకర్ చెప్పే చూస్తుంటే కాక నిజంగా కేవలం ఇది ఢిల్లీ సెక్రటేరియట్కి అంటే ఢిల్లీ అసెంబ్లీకి సంబంధించిన అంశమేనా, లేక నిజంగానే ఎర్రకోట వరకు కూడా దీని నమూనాలు ఉంటాయా, అక్కడి వరకు కూడా దీన్ని ఉంటుందా అనేది ఎంత మటుకున్నదని కూడా తేలాల్సింది. ఇది ఢిల్లీలోని సొరంగంపై పూర్తి కథనం. వీడియో జర్నలిస్ట్ శ్రీనివాస్ రెడ్డితో సతీష్, ఏమేంద్రవతి, ఢిల్లీ అసెంబ్లీ నుంచి. और सुरंग के 3 माउथ हैं, एक जो लाल किले की ओर से आता है, एक फांसी घर की ओर जाता है, एक मेरी चेयर की ओर जाता है। उस चेयर की ओर उनको सुरंग से लाकर कटघरे में खड़ा किया जाता था, जो भी कटघरा उस वक्त बना हुआ था, और उसमें उनकी सुनवाई होती थी। जिनको फांसी की सज़ा दी जाती थी उनको फिर वापस फांसी घर ले जाके वहाँ सज़ा दे दी जाती थी, और बाकी सबको लाल किला भेज दिया जाता था। ये 1926 के बाद 1927-28 में ये प्रोसेस चालू हुआ। इसका जानकारी माउथ टू माउथ मैंने बहुत रिकॉर्ड खोजने की कोशिश की, लेकिन हमको नहीं मिल सका। जो एम्प्लॉयज़ यहाँ रहे हैं वो माउथ टू माउथ आगे बताते रहे, यहाँ सुनेंगे यहाँ सुनेंगे। जो ओल्डेस्ट एम्प्लॉय हैं यहाँ, उनसे मैंने पूछताछ की तो उन्होंने पॉइंट आउट किया यहाँ सुरंग है।
और वाकई में आई वॉज सरप्राइज, सुरंग वहीं निकला। ये तब से अब तक बंद पड़ा था, खोला नहीं किसी ने। मैंने अभी 2-3 महीने पहले इसको खोला है और इसको रेनोवेट करवा रहा हूँ। इसको एक क्रांतिकारियों का मंदिर के रूप में इसको हम स्थापित करने जा रहे हैं और ये एक ऐतिहासिक जगह है हमारे क्रांतिकारियों की और इस पर काम हम जल्दी चालू करने जा रहे हैं। तो ये बंद था, अभी 3 महीने पहले खोला है। तो ये विधानसभा खाली एक राजनीति का अखाड़ा नहीं है, राजनीति का पहलू नहीं है जहाँ कानून बने रहे। ये हमारे क्रांतिकारियों की बहुत पवित्र जगह है और देश के लिए लड़ाई लड़ने वाले उस वक्त वो भी यहाँ बैठते थे। यहाँ मैं ये और जोड़ना चाहूँगा कि उनकी भी हिस्ट्री नहीं मिली, कौन कौन हमारे इलेक्टेड मेंबर्स यहाँ आके बैठते थे। उसका भी काफ़ी ट्राई किया गया, कोशिश किया गया। 5 बच्चे मैंने जो हमारे यहाँ फेलोशिप कर रहे हैं विधानसभा में, उनकी ड्यूटी लगाई। दे हैव डन मार्वलस जॉब। उन्होंने एक फिल्म भी बनाई, अभी मुझे दिखाई थी आधा घंटे की। और लोकसभा से हमको नाम मिल गए हैं, अभी कुछ नाम बाकी रह गए।